Good morning, students. I am K. Nalini. Let us now discuss about Noiri catalyse. It is a chemical reaction for enantioselective hydrogenation of ketones, aldehydes and amines. ఇప్పటి వరకు మనం enantioselective hydrogenation చూసాము. ఇందులో మాత్రం ఆల్డిహైడ్స్ అంటే నథింగ్ బట్ రిడక్షన్కి యూజ్ చేస్తున్నాం. ఈ నోయిరీ కెటలైజ్ అంటున్నాం దీన్ని మనం enantioselective hydrogenation ఆఫ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఎమైన్స్ అంటే పర్టికులర్గా ఈ కాంపౌండ్స్కి దీన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అందుకే దిస్ రియాక్షన్ ఎక్స్ప్లాయిట్స్ యూజింగ్ కైరాల్ రుథీనియం కెటలిస్ట్. ఈ రియాక్షన్ రుథీనియం కెటలిస్ట్ తోటి కంబైన్ అయ్యి మనకి ఈ రియాక్షన్ చేస్తుంది. ఇంట్రడ్యూస్డ్ బై యోజీ నోయిరీ, షేర్డ్ హ్యాస్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఇన్ 2001 విత్ విలియం ఎస్ నోలెస్ ఫర్ ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్. మనం విలియం ఎస్ నోలెస్ది కూడా చూసాము. ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్ వీరిద్దరూ నోబెల్ ప్రైజ్ షేర్ చేసుకున్నారు 2001లో ఫర్ దేర్ వర్క్ ఇన్ ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్. It is organic redox reaction and ruthenium catalyst is used. ఇక్కడ ఆర్గానిక్ రిడాక్స్ రియాక్షన్ ఇది. ఇందులో రుథీనియం కెటలిస్ట్ యూజ్ చేస్తున్నారు. బెనాప్ ఆర్యూ కెటలిస్ట్ యూజ్డ్ ఫర్ enantioselective hydrogenation ఆఫ్ ఫంక్షనలైజ్డ్ కీటోన్స్. అంటే ఫంక్షనలైజ్డ్ కీటోన్స్ పర్టికులర్గా బెనాప్ ఆర్యూ అనేది యూజ్ చేస్తారు. బెనాప్ అంటే కింద చూద్దాం. బెనాప్ డైఎమిన్ రుథీనియం కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్ కీటోన్స్కి అయితే బెనాప్ ప్లస్ డైఎమిన్ రుథీనియం యూజ్ చేస్తున్నారు. ఫంక్షనలైజ్డ్ కీటోన్స్ కంటే బెనాప్ ఆర్యూ యూజ్ చేస్తున్నారు. సో బెనాప్ ఈజ్ ఎన్ ఆర్గానోపాస్పరస్ కాంపౌండ్ అండ్ ఇట్స్ నేమ్డ్ యాజ్. బెనాప్ అంటే ఏంటో చూడండి. 2,2 బిస్, బిఐ వచ్చింది కదా, బిస్. డైఫినైల్ ఫాస్ఫినో 1,1 బై నాప్థైల్. నాప్థైలియో NAP తీసుకున్నారు. సో ఓవరాల్గా బెనాప్ అయ్యింది. బిస్లో బిఐ అండ్ లాస్ట్ NAP నాప్థైల్లో. సో బెనాప్ రుథీనియం కలిపితేనే మనం నోయిరీ కెటలైజ్ అంటాం. అంతేగాని ఓన్లీ బెనాప్ అనము, ఓన్లీ రుథీనియం కాంప్లెక్స్ కెటలిస్ట్ని కూడా అనం. సో కైరాల్ రుథీనియం కెటలిస్ట్ యూజ్ చేస్తాము. అలాగే బెనాప్ కలిసి, అంటే రుథీనియం ఓన్లీ కామన్గా ఉండదు, అయితే డైఎమిన్తో ఉంటుంది, లేదా క్లోరైడ్ ఫామ్లో కానీ లేదా ఎస్టేట్ ఫామ్లో కానీ ఉండి ఈ రెండు కలిసి మనకి జస్ట్ రిడక్షన్ చేస్తాయి. ఆ రిడక్షన్నే మనం హైడ్రోజనేషన్ అంటాం. నార్మల్ రిడక్షన్ చేస్తే అది ఎసిమెట్రిక్ సింథసిస్ అవ్వదు కాబట్టి ఎసిమెట్రిక్ రిడక్షన్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ మనకి ఒకటి మేజర్ ప్రొడక్ట్, ఒకటి మైనర్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఇది బెనాప్ అంటే యాక్చువల్గా స్ట్రక్చర్. ఇప్పుడు మనం నేమ్ రాసాం కదా, ఎస్ బెనాప్కి ఆర్ బెనాప్కి డిఫరెన్స్ చూడండి. ఈ రెండు కూడా అబోవ్ ది ప్లేన్ ఉంటాయి కాబట్టి థిక్గా వేశారు, అది ఆర్ అంటున్నాము. ఈ 2 సైడ్స్ ఇలా ఉంటాయి, ఇది ఎస్ అంటున్నాం. సో ఇది ఎస్. డిఫరెన్స్ మీరు చూపించాలి అక్కడ. ఈ సైడు కొంచెం థిక్గా వేయాలి, ఇటు కూడా అంతే. అప్పుడు ఎస్కి ఆర్కి డిఫరెన్స్ తెలుస్తుంది, లేకపోతే రెండు ఒకేలా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఎస్ అనేది మనం ఈ రెండు ఆపోజిట్ని థిక్గా వేయండి. ఆర్ ఇక్కడైతే ఆర్ అన్నప్పుడు ఈ రెండు వేయండి. దీస్ హైడ్రోజనేషన్స్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ సెవరల్ డ్రగ్స్ సచ్ యాజ్ లెవోహెక్సిన్, యాంటీబ్యాక్టీరియల్. అంటే ఈ కెటలిస్ట్లు ఏదైతే మనం యూజ్ చేసామో అవి మెయిన్గా మనకి సెవరల్ డ్రగ్స్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది అంటున్నారు. లెవోహెక్సిన్ యాంటీబ్యాక్టీరియల్గా యూజ్ చేస్తారు. కార్టోపేనం యాంటీబయోటిక్, BMS 181100 యాంటీ సైకోటిక్ ఏజెంట్. ఇది ఒక డ్రగ్ నేమ్, అది మనకు కంప్లీట్గా ఇంకా ఈ మధ్యనే కనుక్కున్నారు కాబట్టి డైరెక్ట్గా వీళ్ళ వేశారు. లేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ డ్రగ్స్ అన్నమాట ఇవి. సో లెవోహెక్సిన్ యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్ కింద యూజ్ అవుద్ది. కార్టోపేనం యాంటీబయాటిక్ అండ్ లాస్ట్ది యాంటీ సైకోటిక్ ఏజెంట్, సైకోటిక్ TIC.
సో ఇవి మెయిన్ ఈ నాయిరీ కెటలైజ్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ డ్రగ్స్ ప్రిపరేషన్లో వీటిని యూజ్ చేస్తాము. సో యాక్చువల్గా నాయిరీ కెటలిస్ట్ అంటే ఏంటి, ఇదిగోండి ఇది RUOACS బెనాప్ ఈ ఫామ్లో ఉంటుంది స్ట్రక్చరు. మనం ఇదంతా బెనాప్ అన్నాం కదా, BINAP, దాంతోపాటు RU అయితే OAC ట్వైస్ ఉంటుంది, లేదా దీని మీద క్లోరిన్ వచ్చి డైఎమీన్ అని రాయొచ్చు. క్లోరిన్ వచ్చి డైఎమీన్ అనొచ్చు. ఆ ఫామ్లో అయినా తీసుకోవచ్చు, లేదా ఈ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఏమంటాం, నాయిరీ కెటలైజ్ అంటాం. సో బెనాప్, ఎస్ బెనాప్ ఆర్ బెనాప్ అనొచ్చు. సో RUOAC ట్వైస్ తీసుకున్నాను నేను ఇక్కడ, లేదా మీరు 2 క్లోరిన్స్ డైఎమీను తీసుకోవచ్చు. సో క్లోరిన్ నుండి డైఎమీన్ స్ట్రక్చర్ కూడా వేసుకోవచ్చు. ఏ ఫామ్లో తీసుకున్నా అదంతా నాయిరీ కెటలిస్ట్లు అవుతాయి. సో ఇదంతా ప్లోరల్ కాబట్టి కెటలైజ్ అన్నాం. దిస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ది నాయిరీ కెటలైజ్. ఇప్పుడు ట్రాన్సిషన్ స్టేట్ చూపించారు. జస్ట్ ఇక్కడ మన కీటోన్స్, ఆల్డిహైడ్స్, ఎమైన్స్ అన్నాం కదా. కీటోన్ తోటి RuNH2 రుథీనియం డైఎమీన్ అయితే ఎలా ఫామ్ అవుతుంది అనేది, డైఎమీన్ అన్నాం కదా ఒకటి, ఈ టైప్లో ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. లేదా ఈ టైప్లో ఓన్లీ రుథీనియం అయితే, కాంప్లెక్స్ అయితే ఈ టైప్లో. మనం 2 టైప్స్ అన్నాం. అక్కడ మ్యాటర్ రాసినప్పుడు ఏమన్నాం, నాయిరీ కెటలిస్ట్ అనేది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రుథీనియం తీసుకుంటే ఫంక్షనలైజ్డ్ కీటోన్స్ యొక్క రిడక్షన్కి యూజ్ చేస్తాము. బెనాప్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైఎమీన్ రుథీనియం కాంబినేషన్లో తీసుకుంటే సింపుల్ కీటోన్స్కి అన్నాం కదా. సో ఇటుపక్కది సింపుల్ కీటోన్స్కి, ఇటుపక్కది ఫంక్షనలైజ్డ్ కీటోన్స్కి. అంటే డైఎమీన్ కాంబినేషన్ అయితే ఫంక్షనలైజ్డ్ కీటోను, ఓన్లీ రుథీనియం ఒకటే అయితే బెనాప్ RU అయితే నార్మల్ సింపుల్ కీటోన్స్ అన్నాం కాబట్టి ఈ 2 ట్రాన్సిషన్ స్టేట్స్. దీస్ 2 ఆర్ ట్రాన్సిషన్ స్టేట్స్ ఆఫ్ నాయిరీ కెటలైజ్ ఆఫ్ ఫేవర్డ్, 6 మెంబర్డ్ అండ్ డిస్ఫేవర్డ్ రెస్పెక్టివ్లీ. అంటే అందులో మళ్ళీ ఫేవర్డ్, డిస్ఫేవర్డ్ కండిషన్స్ ఉంటాయి కదా. మనకి ఏదైతే ఫేవర్ కండిషన్ ఉందో దాన్ని బట్టి మేజర్ ప్రొడక్ట్ వస్తుంది, డిస్ఫేవర్ అంటే మైనర్ ప్రొడక్ట్ వస్తుంది, మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇంకా ఏమేమి యూజ్ చేస్తారన్నది ఇక్కడ రాశారు చూడండి. RuCl2 డైఫాస్ఫేన్ ట్వైస్ డైఎమైన్ ట్వైస్ కెటలిస్ట్ హైడ్రోజనేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింపుల్ సైక్లిక్ కీటోన్స్. సో సింపుల్ సైక్లిక్ కీటోన్స్కి ఈ కెటలిస్ట్ని యూజ్ చేస్తారు అంటున్నారు. నెక్స్ట్ అప్లికేషన్స్. జనరల్గా ఇప్పుడు వరకు చూసింది ఏంటి, నాయిరీ కెటలిస్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఇక్కడ వరకు చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్స్ చూడాలి. సో యాక్చువల్గా నాయిరీ కెటలిస్ట్ అంటే మీరు ఏం రాస్తారు, ఇప్పుడు బెనాప్ RU రాయొచ్చు, లేదా బెనాప్ ఆర్ డైఎమీన్ RU రాయొచ్చు, RUOAC ట్వైస్ S బెనాప్ అని కూడా రాయొచ్చు, లేదా R బెనాప్ అని కూడా రాయొచ్చు. సో ఇవన్నిటిని మనం నాయిరీ కెటలిస్ట్లు అంటాం. వీటిని మనం దేనికి యూస్ చేస్తాం, రిడక్షన్కి యూస్ చేస్తాం. ఏ రిడక్షన్కి, ఎసిమెట్రిక్ రిడక్షన్. అంటే ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్ ఆఫ్ పర్టికులర్గా కీటోన్స్ ఇక్కడ తీసుకున్నారు, ఆల్డిహైడ్స్ కానీ ఎమైన్స్ కూడా యూస్ చేయొచ్చు. సో అప్లికేషన్స్ చూడండి. ఎస్ బెనాప్ RU రిడక్షన్ చేస్తే మనకి ఇది రియాక్టెంట్, డైకీటోన్ తీసుకున్నారు, రియాక్టెంట్ మధ్యలో ఉంది చూడండి. దానికి ఎస్ బెనాప్ అయితే బిలో ది ప్లేన్ ఉంది, R బెనాప్ అయితే అబోవ్ ది ప్లేన్ వచ్చింది. సో ప్రొడక్ట్స్ డిఫరెన్స్ మీరు ఎలా చూపించాలి అంటే ఏం జరిగింది, ఇక్కడ రిడక్షన్ జరిగింది. సో ఇప్పుడు C+O- కదా, రిడక్షన్ కాబట్టి H- వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది, తర్వాత OH అవుతుంది. సో అబోవ్ ది ప్లేన్, బిలో ది ప్లేన్. అంటే S తీసుకున్నప్పుడు బిలో ది ప్లేన్ వచ్చింది, R తీసుకున్నప్పుడు అబోవ్ ది ప్లేన్ వచ్చింది OH. సో ఈ డిఫరెన్స్ మీరు చూపించాలి స్టీరియో కెమిస్ట్రీ, అప్పుడే ఇది ఎసిమెట్రిక్ సింథసిస్ అవుతుంది. సో నెక్స్ట్ కూడా అంతే చూడండి. ఎస్టోఫినోన్ తీసుకున్నారు, ఎస్ బెనాప్ డైఎమీన్ RU బిలో ది ప్లేన్ OH, అబోవ్ ది ప్లేన్ OH R అయితే. సో నెక్స్ట్ ఇంకో రకమైన నాయిరీ కెటలిస్ట్ తీసుకున్నారు, RUOAC ట్వైస్. ఇందాక మనం రాసా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మెథనాల్.
ఇది కూడా రిడక్షన్ జరిగింది. ఇక్కడ రిడక్షన్ జస్ట్ డబుల్ బాండ్ దగ్గర జరిగింది. ఇదిగోండి ఈ డబుల్ బాండ్ రెడ్యూస్ అయింది. ఇక్కడ డబుల్ బాండ్ రెడ్యూస్ అయింది. నెక్స్ట్ మనం చేసింది ఇక్కడ మెకానిజం చూపిస్తున్నారు చూడండి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బేస్ రుథీనియం డైఎమైన్ తోటి ఈ కాంపౌండ్ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. అంటే డబుల్ బాండ్ ఓ పక్కన RuNH2 పెట్టారు, ఇక్కడ హెచ్. సో రిడక్షన్ జరిగినప్పుడు ఈ హెచ్ టేప్ నుంచి అటాక్ అయ్యి మనకు O- వస్తుంది. అలా 1/1 ఇదైనా రాయొచ్చు ట్రాన్సిషన్ స్టేట్. NH2 లేకుండా డైరెక్ట్గా Ru, ఇక్కడ కూడా NH2 పెట్టారు. ఇటు సైడ్ నుంచి అయినా చేయొచ్చు, ఇటు సైడ్ నుంచి అయినా చేయొచ్చు అనేది ప్రొసీజర్లో. సో ఫేవర్డ్ కండిషను మనకి అబోవ్ ది ప్లేన్ OH వస్తుంది. డిస్ఫేవర్ కండిషన్ అయితే బిలో ది ప్లేన్ OH వస్తుంది. OHని కన్సిడర్ చేసుకోవాలి. ఫేవర్ కండిషన్ అంటే అబోవ్ ది ప్లేన్ OH వస్తుంది, డిస్ఫేవర్ అయితే బిలో ది ప్లేన్ OH వస్తుంది. అంటే ఫేవర్డ్ వర్సెస్ డిస్ఫేవర్డ్ అని పెట్టారు. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూపించాలి. అబోవ్ ది ప్లేన్ OH ఫేవర్ కండిషన్, బిలో ది ప్లేన్ OH అన్ఫేవర్ కండిషన్. ఆ డిఫరెన్స్ మాత్రం చూపించాలి. అంటే SBNAP తీసుకున్నప్పుడు మీరు ఫేవర్ కండిషన్ అబోవ్ ది ప్లేన్ వేయాలి. ఈ ఎగ్జాంపుల్లో వీళ్ళు SBNAP తీసుకున్నప్పుడు ఫేవర్ కండిషను అబోవ్ ది ప్లేన్ వేశారు, డిస్ఫేవర్ కండిషన్ బిలో ది ప్లేన్ వేశారు. సో అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ బట్టి మీరు చేంజ్ చేయండి. ఇది సైక్లిక్ కీటోన్ అనమాట. సో సైక్లిక్ కీటోన్స్లో మనం డిఫరెన్స్ చూపిస్తామన్నాం కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. మీరు మాత్రం ఈ స్టీరియో కెమిస్ట్రీ డిఫరెన్స్ చూపించండి. దిస్ ఈజ్ ది నాయిరీ కెటలిస్ట్. ఇందాక మనం చూసాం కదా దాని యొక్క స్ట్రక్చర్. ఓన్లీ ఈ పార్ట్ ఉంటే దాన్ని బెనాప్ అంటాం, PPH2 PPH2. దానికి RuOAC ట్వైస్ కలిస్తే దాన్ని నోయిరీ కెటలిస్ట్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇది కూడా SBNAP అయితే బిలో ది ప్లేన్ వస్తే ఇది వచ్చింది, RBNAP అయితే అబోవ్ ది ప్లేన్ వచ్చింది. ఇక్కడ S అయితే బిలో ది ప్లేన్ OH వచ్చింది, R అయితే అబోవ్ ది ప్లేన్. ఇక్కడ ఓన్లీ రిడక్షన్ జరిగింది కాబట్టి దానికి డిఫరెన్స్ ఏమీ చూపించలేదు. నెక్స్ట్ ఇది అబోవ్ ది ప్లేన్ ఫేవర్డ్ కండిషన్ను, బిలో ది ప్లేన్ డిస్ఫేవర్ కండిషన్ కింద వేశారు. అంటే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇదైనా ఒకటే. ఇక్కడ బేస్ తీసుకుని రియాక్షన్ స్టార్ట్ చేశారు, ఇది కూడా అంతే. సో అబోవ్ ది ప్లేను బిలో ది ప్లేన్ డిఫరెన్స్ మాత్రం మీరు చూపించాలి. సో ఇక్కడ అబోవ్ ది ప్లేన్ ఫేవర్ కండిషన్, బిలో ది ప్లేన్ డిస్ఫేవర్ కండిషన్. నెక్స్ట్ ఎంజైమ్ మీడియేటెడ్ ఎనెన్షియల్ సెలెక్టివ్ సింథసిస్. అంటే ఎంజైమ్స్ యూజ్ చేసి మనం ఎనెన్షియల్ సెలెక్టివ్ సింథసిస్ చేస్తామన్నమాట. అంటే ఎసిమెట్రిక్ సింథసిస్లో ఎంజైమ్ తీసుకున్నప్పుడు రెండు ఉన్నప్పుడు ఒక దాన్ని డిస్ట్రాయ్ చేసి ఒకటి మేజర్ ప్రొడక్ట్ కింద అవుతుంది. దాన్నే మనం ఎంజైమ్ అనేది ఇప్పుడు 2 ఐసోమర్స్ ఫామ్ అయినప్పుడు వన్ ఆఫ్ ది ఐసోమర్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఆ డిస్ట్రాయ్ చేసినప్పుడు ఇంకోటి మేజర్ అవుతుంది. అప్పుడు ఎనెన్షియల్ సెలెక్టివ్ సింథసిస్ అనేది జరుగుద్ది. వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ మేజర్ ప్రొడక్ట్ అవుద్ది. ఆ రియాక్షన్ని ఎంజైమాటిక్ రియాక్షన్ అంటాం. అంటే రియాక్షన్ జరిగినప్పుడు వన్ ఆఫ్ ది ఎనెన్షియోమర్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయటం. ఎంజైమాటిక్ రియాక్షన్స్ హైలీ స్టీరియోసెలెక్టివ్. One of the enantiomer is destroyed. Water is the solvent. Availability of enzymes. So best example ఏంటంటే అందులో Baker's yeast. Enzymatic system contains following enzymes. అంటే Baker's yeastలో ఈ enzymes యూజ్ చేస్తారు. Oxidoreductases dominating in Baker yeast function, hydrolases, lyases and ligases. Solvent అనేది వాటర్, pH అనేది 4.5 to 7.5. ఇందులో మనం యాక్టివేటర్స్ కింద కార్బోహైడ్రేట్స్ కానీ గ్లూకోజ్ కానీ సుక్రోజ్ కానీ యూజ్ చేయొచ్చు. అసలు ఈ బేకర్స్ ఈస్ట్ యూజ్ చేసుకుని ఏమేమి రియాక్షన్స్ చేయొచ్చు. రిడక్షన్ ఆఫ్ బీటా కీటో ఎస్టర్ చేయొచ్చు. 1,2 1,3 డైకార్బనల్ కాంపౌండ్స్ చేయొచ్చు. రిడక్షన్ ఆల్ఫా హాలో కార్బనల్ కాంపౌండ్స్ చేయొచ్చు. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనల్ కాంపౌండ్స్, both unsaturated and carbonyl gets reduced. నార్మల్ కార్బనైల్, అన్సాచురేటెడ్ ఆల్ఫా బీటా కార్బనైల్ కూడా రెడ్యూస్ అవుతాయి. CC బాండ్ ఫార్మేషన్, రెజల్యూషన్ ఆఫ్ రాస్మిక్ మిక్స్చర్,
కండెన్సేషన్ రియాక్షన్స్. ఇందులో ఏదైనా మనం ఈ బ్యాకర్స్ ఈస్ట్ యూజ్ చేసుకుని చేయొచ్చు ఎంజైమాటిక్ రియాక్షన్స్లో. బ్యాకర్స్ ఈస్ట్ రియాక్షన్స్ ఆర్ కీమో సెలెక్టివ్, రీజియో సెలెక్టివ్, స్టీరియో సెలెక్టివ్. సో మనకి ఖచ్చితంగా స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్ అయి ఉండాలి కాబట్టి ఈ బ్యాకర్స్ ఈస్ట్ మనకి ఇక్కడ ఉపయోగపడింది. యూజువల్లీ ద బ్యాకర్స్ ఈస్ట్ రిడక్షన్స్ ఎట్ ఆర్ఈ ఫేజ్ ఆఫ్ కార్డినల్ ఫంక్షన్స్. అంటే ఇక్కడ ఆర్ఈ ఫేజ్ అంటే ఫ్రంట్ ఫేజ్ బ్యాక్ ఫేజ్ అని మనం మెన్షన్ చేసేవాళ్ళం కదా, అలాగా ఆర్ఈ ఫేజ్ కార్డినల్ కాంపౌండ్స్కి ఇది బాగా జరుగుతుంది అంటున్నారు. సో బ్యాకర్ ఈస్ట్ తీసుకున్నారు. డైకీటోన్ అది ఎస్టరు, ఆల్ఫా కామ బీటా అన్సాచురేషన్ ఉందన్నమాట. ఇక్కడ మనం కార్డినల్ కాంపౌండ్ ఉంది కదా, ఈ పొజిషన్లో వాళ్ళు రిడక్షన్ చేశారు. H- అనేది అటాక్ అవుతుంది. సో అబోవ్ ది ప్లేన్ బిలో ది ప్లేన్ ఇక్కడ చూసుకుని ఏది మేజర్ ఏది మైనరో చూసుకోవాలి. సో అబోవ్ ది ప్లేన్ వచ్చింది ఇక్కడ, ఇది మేజర్ ప్రొడక్ట్. ఇక్కడ బిలో ది ప్లేన్ వచ్చింది, ఇది మేజర్ ప్రొడక్ట్. ఇది అబోవ్ ది ప్లేన్ మైనర్ ప్రొడక్ట్. అండ్ ఆల్సో వాళ్ళు కాన్ఫిగరేషన్స్ కూడా రాశారు S, R. సో మెయిన్ బ్యాకర్స్ ఈస్ట్లో బిలో ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్, అందుకని డైరెక్ట్గా వీళ్ళు బిలో ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్ కింద వేసేస్తున్నారు. రెండో ప్రొడక్ట్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే గ్రేటర్ దాన్ 99% ఎన్షియోమెరిక్ ఎక్సెస్ కాబట్టి రెండోది లీస్ట్ మెజారిటీ ఉంది, దాన్ని కన్సిడర్ చేయట్లేదు. 99% ఎన్షియోమెరిక్ ఎక్సెస్ వచ్చింది కాబట్టి గ్రేటర్ దాన్ బిలో ది ప్లేన్ OH వచ్చింది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. OH బిలో ది ప్లేన్ వచ్చింది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాకర్ ఈస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నిటికీ మీరు ఏం వేయాలి, బిలో ది ప్లేన్ ఉన్న OHది మేజర్ ప్రొడక్ట్ కింద రాయాలి. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి H అనేది అటాక్ అయ్యి ఈ OH కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే H అంటే H- రిడక్షన్ రియాక్షన్ కదా. ఫస్ట్ ఏం జరుగుతుంది, కార్డినల్ గ్రూపు C+O-. సో అప్పుడు మనకి రిడక్షన్ జరిగినప్పుడు H- అటాక్ అవుతుంది. అది ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవ్వడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ నుంచి H అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు H కిందకి వెళ్తుంది, O- పైకి వస్తుంది కదా. H ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది కాబట్టి సో OH అనేది ఇలా వస్తుంది అనమాట. ఇది టాప్ సైడ్కి వస్తుంది H. బిలో ది ప్లేన్ OH వస్తుంది కాబట్టి మనం దీన్ని మేజర్ ప్రొడక్ట్ అంటున్నాం. అంటే H- అటాక్ అయినప్పుడు O- కిందకు వస్తుంది. H- పైనుంచి అటాక్ అవుతుంది కాబట్టి H పైన ఉంటుంది, O- కిందకు వస్తుంది. O- తర్వాత హైడ్రాలసిస్ అయ్యి OH అవుతుంది రిడక్షన్లో. సో OH అయిపోయిన తర్వాత సో అది కిందకు వస్తుంది కాబట్టి అది బిలో ది ప్లేన్ అవుతుంది. H పైనుంచి అటాక్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ నుంచి H పైకి OH బిలో ది ప్లేన్ వస్తుంది. సో OH బిలో ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం అలాగే వేద్దాం. చూడండి, కార్డినల్ గ్రూప్ ఎక్కడ ఉందో ఫస్ట్ చూసుకోండి. రిడక్షన్ జరిగితే ఇది ఏమవుతుంది, ఫస్ట్ అసలు OH అవుతుంది. C+O-, H-, H+ అలా అటాక్ అవుతాయి కాబట్టి మనకి OH వస్తుంది. OH అనేది బిలో ది ప్లేన్ మేజర్ ప్రొడక్ట్ కింద రాస్తాం. డాటెడ్ లైన్ OH ఇదిగోండి బిలో ది ప్లేన్. నెక్స్ట్ స్టెప్ కూడా అంతే. సో OH అనేది బిలో ది ప్లేన్. కార్డినల్ గ్రూప్ ఎక్కడుందో చూడండి, అక్కడ డాటెడ్ లైన్స్ వేసి OH అనండి, నథింగ్ బట్ బిలో ది ప్లేన్. సో అన్ని ఎగ్జాంపుల్స్ అంతే. ఇదిగో బ్యాకర్స్ ఈస్ట్ ఈ డబుల్ బాండ్ దగ్గర రిడక్షన్ జరిగితే OH బిలో ది ప్లేన్, ఇక్కడ డబుల్ బాండ్ O రిడక్షన్ OH బిలో ది ప్లేన్. బ్యాకర్స్ ఈస్ట్ని BK అన్నారు, ఒక్కోసారి BY అని పెట్టారు చూడండి. ఇక్కడ కూడా అంతే, కార్డినల్ గ్రూప్ OH బిలో ది ప్లేన్ రాయండి. ఇక్కడ RESI కూడా మెన్షన్ చేశారు చూడండి. నెక్స్ట్ బ్యాకర్స్ ఈస్ట్ ఇక్కడ చేంజ్ జరిగింది చూడండి. OH అనేది కిందకు ఉంది కాబట్టి మనకి అబోవ్ ది ప్లేన్ మేజర్ ప్రొడక్ట్ అయింది. ఇక్కడ డబుల్ బాండ్ డౌన్ సైడ్ ఉంచండి. SI ఫేస్ వచ్చింది కాబట్టి SI ఫేస్ వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర మనకి అబోవ్ ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. ఇప్పుడు వరకు మనం చూసిన దాంట్లో కార్డినల్ గ్రూప్ దగ్గర RE ఫేస్ వచ్చింది, బిలో ది ప్లేన్ వచ్చింది OH. RE ఫేస్ వచ్చిన దగ్గర బిలో ది ప్లేన్ వచ్చింది OH. అదే SI ఫేస్ అనుకోండి, అబోవ్ ది ప్లేన్ OH రావాలి, అది మేజర్ ప్రొడక్ట్. సో ఇప్పుడు SI ఫేస్ కాబట్టి
OH అబోవ్ ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్. ఇందులోంచి మళ్ళీ -H2O రిమూవ్ చేసి సైక్లిక్ కాంపౌండ్ కింద తీశారు. అంటే ఇక్కడి నుంచి OH, ఇక్కడి నుంచి H రెండు రిమూవ్ అయితే సైక్లిక్ కాంపౌండ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ చూడండి డబుల్ బాండ్ O, బ్యాకర్స్ ఈస్ట్ రియాక్షన్. అంటే ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు, ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేది రెడ్యూస్ అయ్యి OH అవుతుంది. OH బిలో ది ప్లేన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి OH, ఇక్కడి నుంచి H రెండు రిమూవ్ అయ్యి మనకి ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. ఈ కీటోన్ని మీరు రిడక్షన్ చేయాలి. కీటోన్ రిడక్షన్ జరిగితే ఆల్కహాల్ అవుతుంది. బిలో ది ప్లేన్ మేజర్ ప్రొడక్ట్ కాబట్టి నేను OHని బిలో ది ప్లేన్ వేస్తున్నాను. సో ఇది OH అవుతుంది. OH అయిన తర్వాత ఇక్కడి నుంచి H, ఇక్కడి నుంచి OH రెండు రిమూవ్ చేయండి. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయితే మనకి సైక్లిక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక కీటోన్ ఉంది, దీన్ని రిడక్షన్ చేశారు. అంటే ఆల్డిహైడ్ ఉంది, దీన్ని రిడక్షన్ చేస్తారు. ఏమవుతుంది, ఆల్డిహైడ్ రిడక్షన్ అయినప్పుడు మనకి ఆల్కహాల్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ డబుల్ బాండ్ కూడా రెడ్యూస్ అయింది. సో డబుల్ బాండ్ రెడ్యూస్ అయింది, CHO కూడా రెడ్యూస్ అయింది. ఈ కార్బనైల్ గ్రూప్ రెడ్యూస్ అయింది, ఇది కూడా 2 పార్ట్స్ రెడ్యూస్ అయింది. రిడక్షన్ ఇక్కడ రెండు కూడా జరిగినాయి. CHO కూడా రిడక్షన్ జరిగింది. అంటే నథింగ్ బట్ C డబుల్ బాండ్ OH. సో అప్పుడు OHని మనం కన్సిడర్ చేస్తాం. సేమ్ అదే మెకానిజంలో కింద కూడా అంతే. ఆల్ఫా కమా బీటా డబుల్ బాండ్ రిడక్షన్ జరిగింది, ఆల్డిహైడ్ గ్రూప్ రెడ్యూస్ అయ్యి ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా రిడక్షన్ జరిగింది. ఆల్డిహైడ్స్ రిడక్షన్ జరుగుతుంది, కార్బనైల్ కాంపౌండ్ కింద కాకుండా ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ రెండు కూడా ఆల్కహాల్స్ కింద చేంజ్ అయినాయి. రిడక్షన్ జరిగినప్పుడు అక్కడ డిఫరెన్స్ చూపించారు చూడండి. హైడ్రోజన్స్ అబోవ్ ది ప్లేన్, బిలో ది ప్లేన్ రిడక్షన్ ఆల్కహాల్స్ చూపించారు. సో ఆల్డిహైడ్స్ ఇక్కడ రిడక్షన్ జరిగి ఆల్కహాల్స్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సేమ్ అన్ని ఎగ్జాంపుల్స్ అంతే, మనకి రిడక్షన్ జరుగుతున్నాయి. సో ఇక్కడ కూడా డబుల్ బాండ్ O రిడక్షన్ జరిగింది. బ్యాకర్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెజల్యూషన్ ఆఫ్ రాస్మిక్ మిక్స్చర్. రెజల్యూషన్ అంటే సెపరేషన్ ఆఫ్ రాస్మిక్ మిక్స్చర్. రాస్మిక్ మిక్స్చర్ అంటే +or- DL రెండు ఒకే దాంట్లో ఉంటాయి. కానీ ఈ బ్యాకర్స్ ఈస్ట్ అనేది ప్లస్ని మైనస్ని విడివిడిగా డివైడ్ చేస్తుంది అనమాట. ఇదిగో +or- ఈ కాంపౌండ్, దాన్ని ప్లస్ ఒక R ఫాము S ఫామ్ కింద సెపరేట్ చేశారు. అంటే బిలో ది ప్లేను అబోవ్ ది ప్లేను చూపించారు. నెక్స్ట్ వేరే బ్యాకర్స్ ఈస్ట్ చూసాం కదా, ఇక్కడ వేరే ఎంజైమ్స్ తీసుకున్నారు. కింద ఎగ్జాంపుల్స్కి వేరే ఎంజైమ్స్ తీసుకున్నారు చూడండి. ఫస్ట్ తీసుకున్న ఎంజైమ్ ఏంటంటే HLA-DH, హార్స్ లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్. ఇది ఒక ఎంజైమ్, ఎనన్షియోటోపోస్ డిఫరెన్షియేషన్. అంటే ఇక్కడ ఎనన్షియోటోపోస్ ఉన్నాయి కదా, అటు డిఫరెన్షియేషన్ చూపిస్తున్నారనమాట. మనం ఆల్రెడీ ఎనన్షియోటోపిక్, డయాస్టీరియోటోపిక్ అనేవాళ్ళం కదా, వాటి గురించి చెప్పారు. ఇది ఇక్కడ అవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేయాలంటే కాంపౌండ్లో డబుల్ బాండ్ O తీసుకుని వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేశారు. సో ఈ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయితే ఇక్కడ సైక్లిక్ స్ట్రక్చర్ వస్తుంది. OH, H రెండు రిమూవ్ అయితే H2O సైక్లిక్ కాంపౌండ్ వస్తుంది. ఇది ఇక్కడ కట్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే కాంపౌండ్ ఎలా ఉందో అలా ఉంచి H2O మాత్రం సైక్లిక్ కాంపౌండ్ కింద వేయండి. మీరు ఆల్రెడీ నోట్స్ ఉంది కదా మీ దగ్గర, రాయండి. నెక్స్ట్ స్లైడ్ ఇంకోటి చూడండి. ఈ ఎగ్జాంపుల్ PLE, పిగ్ లివర్ ఎస్టరేజ్ అనేది యూజ్ చేశారు. దీన్ని యూజ్ చేసుకుని ఇక్కడ మనకి రిడక్షన్ OH అయింది. రిడక్షన్ OH అయింది ఇక్కడ. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ డబుల్ బాండ్ O రెడ్యూస్ అయింది, OH అయింది. సో RE ఫేస్ కాబట్టి బిలో ది ప్లేన్ OH అనేది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో బ్యాకర్స్ ఈస్ట్ ఎగ్జాంపులే కాదు, కింద ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ తీసుకున్నాం. హార్స్ లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ తోటి, పిగ్ లివర్ ఎస్టరేజ్ ఒకటి, బ్యాకర్స్ ఈస్ట్ ఒకటి. లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్. సో RE ఫేసు, బ్యాకర్స్ ఈస్ట్,
తీసుకున్నారు. అబోవ్ ది ప్లేన్ అనేది ఇక్కడ మేజర్ ప్రొడక్ట్ కింద రాశారు. హెచ్ఎల్ ఇందాక ఏడిహెచ్ మొత్తం కాంపౌండ్ 2 ఓహెచ్లు కాబట్టి H2O రిమూవ్ చేసేసారు. ఇక్కడ నుంచి ఓహెచ్, ఇక్కడ నుంచి ఓహెచ్ 2 రిమూవ్ చేసి సైక్లిక్ కాంపౌండ్ కింద రాశారు. జస్ట్ మీరు ఇక పైన ఉన్న కాంపౌండ్ యొక్క స్టీరియో కెమిస్ట్రీ మార్చండి. ఇక్కడ హైడ్రోజన్ అయితే హైడ్రోజన్, మిథైల్ అయితే మిథైల్ కాబట్టి స్టీరియో కెమిస్ట్రీ చేంజ్ చేసి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేశారు ఈ ఎంజైమ్స్ తీసుకుని. సో ఎంజైమ్ మీడియేటెడ్లో ఏంటంటే వన్ ఆఫ్ ది ఎంజైమ్ని డిస్ట్రాయ్ చేసి ఒకటి మేజర్ ప్రొడక్ట్ కింద వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది 2 డిఫరెంట్ టాపిక్స్, నాయిరీ కెటలైజ్ అండ్ ఎంజైమ్ మీడియేటెడ్ ఎస్మెట్రిక్ సింథసిస్. ఎంజైమ్స్ యూజ్ చేసి ఎస్మెట్రిక్ సింథసిస్ చేస్తాం. మెయిన్ కండిషన్ ఏంటంటే ఈ ఎంజైమ్ అనేది 2 ఐసోమర్స్లో ఒకదాన్ని డిస్ట్రాయ్ చేసేయడం వల్ల ఒకటి మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో నార్మల్ సింథసిస్లో 2 ఈక్వల్గా వస్తాయి కదా. ఈ ఎంజైమ్ మీడియేటెడ్ ఎస్మెట్రిక్ సింథసిస్లో ఈ ఎంజైమ్ అనేది వన్ ఆఫ్ ది ఐసోమర్ని డిస్ట్రాయ్ చేసి కంప్లీట్గా చేసి మిగిలిన దాన్ని ఎక్కువ అమౌంట్లో ఉంటుంది కదా, అప్పుడు ఒకటి డిస్ట్రాయ్ అయిపోతే కాబట్టి ఇది ఎస్మెట్రిక్ సింథసిస్లోకి వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎనెన్షియో సెలెక్టివ్ ఎస్మెట్రిక్ సింథసిస్. నాయిరీ కెటలిస్ట్ ఏం చేసింది? ఎస్మెట్రిక్ హైడ్రోజనేషన్ చేసింది, నథింగ్ బట్ రిడక్షన్. థ్యాంక్ యూ.